వచ్చిన వాళ్ళు స్టే చేయాలనుకుంటే ఇదిగోండి ఈ రూట్లో నుంచి అలా వెళ్ళిపోవడమే. ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు అదే రిసార్ట్. ఇదిగోండి ఇవే ఫోన్ నంబర్స్. నేను చూసారా, స్లిప్ అయ్యారంటే డైరెక్ట్ కిందకే. ట్రెక్ అయితే చాలా క్రిటికల్గా ఉంది భయ్యా. ఈ జారుళ్ళు పడ్లు అవన్నీ మీకోసమే, అర్థం చేసుకోండి కొద్దిగా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కలు వాటర్ ఫాల్స్. నైట్ అయితే ఇక్కడే స్టే చేసా నేను. నైట్ బాగా లేట్ అయిపోయింది, 7 అలా అరౌండ్ అయిపోయింది. ఇంకెక్కడే స్టే చేసా. కలు వాటర్ ఫాల్స్ దగ్గర స్టార్ట్ చేశారు. ఇక్కడ కొద్దిగా రూమ్స్ అయి కట్టి, ఇదిగోండి రూమ్స్ అయి కట్టి ఇప్పుడే కొద్ది స్టార్ట్ చేశారు. ఇవే ఉన్నాయి. ఇక్కడ లోకల్ పీపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొద్దిగా ఏదో రేకుల షెడ్ వేసి స్టార్ట్ చేశారు. రూమ్కి 700 అయితే తీసుకున్నారు. ఇదిగోండి రేకుల షెడ్తో ఉంది, పర్లేదు. బ్యాగ్స్ అయితే ఇక్కడే ఉంచేస్తున్నాయి. ఇంకా ట్రెక్ అయ్యి కలు వాటర్ ఫాల్స్ విజిట్ చేసి వచ్చాక బ్యాగ్స్ అయితే తీసుకెళ్తాను. చలో ఇంకా కలు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి 1 or 2 kilometers వరకు అయితే బైక్ అయితే వెళ్ళిపోతుంది అన్నారు. అక్కడి నుంచి ట్రెక్ అయితే చేయాలి. నాకు తెలిసి ఎంత ఉంటుంది బ్రో, 1-2 kilometers ఉంటుందా? 2 hours పడుతుంది. 2 hours అయితే ఈజీగా పడుతుంది. రాత్రి అన్న కలిసాడు, వైజాగ్ నుంచి వచ్చాడు నాలాగే సోలో రైడర్. అంటే యాక్చువల్లీ వైజాగ్ పూణే వచ్చాడు. పూణే నుంచి నాలాగే వాళ్ళ ఫ్రెండ్ బండి వేసుకొని KTM డ్యూక్ వేసుకొని వచ్చాడు కలు వాటర్ ఫాల్స్కి. నైట్ ఇంకా నేను షేర్ చేసుకుని ఒకటే రూమ్లో ఉండిపోయాం. మా ఫస్ట్ వాటర్ క్రాసింగ్. రోడ్ పొజిషన్ అయితే ఇది. నాకు తెలిసి కార్స్ 4-wheelers వెనకాలే ఆగిపోతున్నాయి. వెనకాల ఒక ఊర్లో చెక్ పోస్ట్ లాగా ఉంది, అక్కడైతే ఆగిపోతున్నాయి. 2-wheelers అయితే ఈజీగా వెళ్ళిపోతాయి. క్లైమేట్ అయితే చూశారు కదా, నెక్స్ట్ లెవెల్ క్లైమేట్ మాత్రం. వెళ్తున్న దారిలో వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది, చూపిస్తా మీకు. అదిగోండి కలు వాటర్ ఫాల్స్. రోడ్ కండిషన్ అయితే చూసారా, ఇక్కడ వరకు వచ్చా ఇంకా ఆగిపోయింది సడన్గా బండి. పదం బ్రో, ముందెక్కుతా. బండి KTM డ్యూకే ఎక్కట్లేదు ఇక్కడ. ఇదిగోండి ఇది రోడ్ పొజిషన్. ఇంకా చూపించాను కదా వెనకాలతో 2 4-wheelers అన్నీ అయిపోతాయి, వ్యాన్స్ అవన్నీ. ఇది పర్లేదు, ఈ రోడ్లో నుంచి ఎలా 2-wheelers అవి వెళ్తాయి. వెళ్ళిపోద్దా? చలో మళ్ళీ స్టార్ట్ అయిపోదాం బండి మీద ఎక్కి. నైట్ వర్షం మాత్రం గట్టి పడినట్టుంది బ్రో. ఆ స్ట్రైట్ రోడ్ కనిపిస్తుంది కదా, ఆ పైన బైక్ పార్కింగ్. బైక్ ఎక్కడ వరకు వచ్చేస్తాయి, అది చూపిస్తే మీకు బైక్ పార్కింగ్. నేను ఎందుకు లోపలికి వచ్చానంటే, ఇది ఈ రోడ్లో నుంచి ఇలా లోపలికి వస్తే రిసార్ట్ అయితే ఒకటి ఉంది. అంటే ఎవరైనా కలు వాటర్ ఫాల్స్కి వస్తే స్టే కోసం చూసుకుంటే అక్కడ కూడా గెస్ట్ హౌస్ ఉన్నాయి, కానీ రిసార్ట్ కూడా ఉంది లోపలికి వచ్చాక. ఇదిగోండి ఇక్కడ మనకి టెంట్స్ కావాలంటే టెంట్స్, హాస్టల్ టైప్ కావాలంటే అదిగోండి అల్ల అక్కడ రూమ్, వైట్ కలర్ రూమ్ కనిపిస్తుంది కదా, అవేమో హాస్టల్స్, ఇవేమో టెంట్ స్టే, ఇవేమో రూమ్స్. ఇక్కడికి వచ్చాము కాస్ట్ ఎంతో అడగడానికి, కానీ ఇక్కడ ఎవరు లేరు. ఇదిగోండి ఇదే రూట్లో ఇలా వచ్చాం. బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని ఈ స్ట్రైట్ రోడ్లో నుంచి అలా ట్రెక్ చేసుకుంటూ కలు వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవాలి. మీకు రిసార్ట్ అన్నాను కదా, ఇదిగోండి ఇత్తబి రిసార్ట్. చిన్నది కానీ పర్లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్టే చేయాలనుకుంటే ఇదిగోండి ఈ రూట్లో నుంచి అలా వెళ్ళిపోవడమే. ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు అదే రిసార్ట్. ఇదిగోండి ఇవే ఫోన్ నంబర్స్. ముందే కాంటాక్ట్ చేసి రండి, ఎందుకంటే ఫుడ్ అవన్నీ అడ్వాన్స్డ్గా ముందే చెప్పుకోవాలి వాళ్ళకి. నైట్ బాగా లేట్గా వచ్చామంటే ఫుడ్ అది కష్టం అవుద్ది ఇక్కడ. చలో ఇంకా ట్రెక్ అయితే స్టార్ట్ చేద్దాం. క్రౌడ్ అయితే వెనకాల ఉండిపోయింది, ట్రెక్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు వ్యాన్లో వచ్చారు, మేము బైక్ కాబట్టి ఎక్కడి వరకు వచ్చాం. నైట్ గట్టి పడినట్టుంది వర్షం మాత్రం. నాకెందుకో డౌట్గా ఉంది, ఎందుకంటే ఫ్లో చాలా ఎక్కువ అనిపిస్తుంది, సౌండ్ ఎక్కడి వరకు వస్తుంది.
వాటర్ ఫ్లో అయితే చూసారు కదా, హెవీ హెవీ. ఎలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ వాటర్ ఫ్లోని. యాక్చువల్లీ మామూలుగా రైనీ సీజన్లో కాకుండా మామూలుగా ఉంటే ఇంత ఫ్లో అయితే ఉండదు, ఈజీగా క్రాస్ అయిపోవచ్చు. చలో ఇంకా లేట్ ఎందుకు, మనం కూడా షూస్ అవన్నీ ఇప్పేసి ట్రెక్కింగ్ షూస్ వేసుకున్నా బాగుంది. నువ్వు ఇవి తడిసాయి అంటే మళ్ళీ యూజ్ అవ్వవు, అందుకే ఇంకా తీసేద్దాం అనుకుంటున్నా షూస్. బ్రో ఇలా ఇలా ఇటు వెళ్ళడం బెస్ట్. ఇందాక లోకల్స్ ట్రైబల్స్ వచ్చారు కదా, ఇటువైపు నుంచి వెళ్ళారు, ఇలా ఈ పైనుంచి ఎడ్జ్ నుంచి వెళ్ళారు, ఈజీగా వెళ్ళిపోయారు వాళ్ళు నడుచుకుంటూ. ఈజీగానే ఉంది, అటు నుంచి కొద్దిగా కష్టంగా ఉంది. అదిగోండి లోతుని చూసారు అటువైపు. ఇదిగోండి కల్లు వాటర్ ఫాల్స్ ఫ్లో అయితే ఇక్కడ ఎలా వస్తుంది. ఆ కలు కాదండి, ఇది పక్కదట. కలు అన్నయ్యో చెల్లు. వాటర్ ఫ్లో అయితే మస్తు ఉందబ్బా, లాక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా రోప్స్ కడతారంట, ఇదిగోండి ఆ చెట్టుకి ఈ చెట్టుకి. కానీ మనం త్వరగా వచ్చాం కదా, ఆతృత క్రౌడ్ రాకముందు చూసేయాలి వాటర్ ఫాల్స్, అందుకే వస్తాం. ఓకే, ఫైనల్లీ మనం కలు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అంటే ట్రెక్ అయితే ఇంకా చాలా ఉంది, కానీ ఇక్కడి నుంచి ట్రెక్ కింద నుంచే కలు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇదిగోండి ఆ క్లౌడ్స్, ఆ మంచుల్లో నుంచి ఎలా పడుతుంది చూసారా వాటర్. అదిగోండి నిజంగానే క్యామ్లో కాదు కానీ డైరెక్ట్గా చూస్తే దాని నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఇది కింద నుంచి వ్యూ, ఇక్కడితో ఆగలేదు, ఇంకా ట్రెక్కింగ్ ఉంది. ఇందాక మనం వచ్చింది ఆ రూట్లో నుంచి ఎలా వచ్చాం, మళ్ళీ ఇటు వెళ్ళాలి. కిందకి వెళ్ళాక ఇంకా జిప్ లైన్ క్రాస్ అవ్వాలి. ఇక్కడితో అయిపోలేదు ట్రెక్కింగ్, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఎదురుగా స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే బేస్ పాయింట్. ఇక్కడి నుంచి జిప్ లైన్ ఎక్కి వాటర్ ఫ్లోకి అటువైపు క్రాస్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. పైన దొరుకుతున్నాయి ఇక్కడ బాగానే వాటర్ బాటిల్స్, టీ, కాఫీస్. ఆగే మేడం జీ. ఆ జిప్ లైన్కి కూపెన్ అయితే ఇస్తున్నారు, ఇదిగోండి. పర్ పర్సన్కి 100 రూపీస్, అంటే వెళ్ళడానికి 50, రావడానికి 50, అలా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మందే నెక్స్ట్ ఇది ఇలా క్రాస్ చేసుకుంటూ అటు వెళ్ళాలి. ఇక్కడి నుంచి ట్రెక్ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. నేను రోడ్ చూసారు కదా, అక్కడ వెనకాల అయితే కొద్దిగా పెద్దగా రోడ్డుగా ఉంది, కొద్దిగా ప్లెయిన్గా ఉంది. కానీ ఇక్కడి నుంచి అలా పైకి ఎక్కాలి మనం. అది అలా పైకి, అదిగోండి కలు వాటర్ ఫాల్స్. ఈ వాటర్ అదంతా అక్కడ పైనుంచి వచ్చినవే. ఇక్కడ ఎందుకు జాగ్రత్త అంటున్నానంటే, ఇది చూసారా, స్లిప్ అయ్యారంటే డైరెక్ట్ కిందకే. ట్రెక్ అయితే చాలా క్రిటికల్గా ఉంది భయ్యా. అది వెనకాల అలా అలా ఎక్కువ పైకి వెళ్ళాలి. ట్రెక్ అయితే చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడైతే. వర్షం పడింది కదా, బాగా జారుతుంది ఇక్కడ.
చేశారు, ఇది వెళ్ళడానికి లేదు. వామ్మో, ఇక్కడైతే చూస్తున్నారు కదా, రాళ్ళ మీద నుంచి నడుస్తున్నాం. కొద్ది ముందుకెళ్ళాక నీటిలో దిగి ఆ వాటర్ ఫ్లోని చూసారా, ఆ వాటర్ ఫ్లోలో దిగి క్రాస్ అవ్వాలన్నమాట. ట్రెక్ చాలా క్రిటికల్గా ఉంది ఈ ట్రెక్ మాత్రం కలు వాటర్ ఫాల్స్కి. నీటిలో అయితే దిగిపోయాం. ఇదిగోండి ఈ వాటర్ ఫ్లోలో నుంచి క్రాస్ అవ్వాలి. అలాగా దగ్గర మోకాల వరకు వచ్చేసింది నీళ్ళు మాత్రం. ఇంకా ముందుకెళ్ళాక నడుము వరకు నీళ్ళు వస్తాయంట. నాకైతే అర్థం కావట్లే, కానీ థ్రిల్గా ఉంది బాగా. వాటర్ క్రాసింగ్ అయితే అక్కడితో అయిపోయింది అనుకున్నాను, కానీ దానికన్నా ఇక్కడ వాటర్ లెవెల్స్ చూడండి, ఎంత నా నడుము వరకు వాటర్ వచ్చింది. ఫ్లో మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉంది, లాక్కెళ్ళిపోతుంది మంచి వెనక్కి. ఎంత ఫ్లోలో అడుగులు ఎక్కడ వేయాలో కూడా తెలియట్లేదు, ఎందుకంటే ఫ్లో అంత హెవీగా ఉందన్నమాట. కొద్దిగా బ్యాలెన్స్ స్లిప్ అయ్యి పడ్డామంటే ఇంకా షేప్ అవుటే మనం. ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్ వ్యూ అయితే 3 స్టెప్స్లో కనిపిస్తున్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. ఇది ఇంకా మనం 3వ వాటర్ క్రాసింగ్. అక్కడితో అయిపోయిందేమో అనుకున్నా, కానీ ఇది 3వ వాటర్ క్రాసింగ్. ఇదైతే చాలా హెవీగా ఉంది భయ్యా. కింద వాటర్ ఫ్లో చూస్తున్నారు కదా, పిచ్చ ఎక్కించేస్తుంది. ఎందుకంటే ఇప్పుడే లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది.
ఈ జారుళ్ళు పడ్లు అవన్నీ మీకోసమే, అర్థం చేసుకోండి కొద్దిగా. ఆ వాటర్ ఫాల్స్ ఇంకా దగ్గర ఊరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, కానీ మైనస్ ఏంటంటే వర్షం అయితే హెవీగా స్టార్ట్ అయింది. ఆ ఫ్లో కింద చూస్తున్నారు కదా, చాలా దారుణంగా ఎక్కువ అయిందనమాట ఫ్లో. ఇదిగోండి ఇక్కడ వరకు వాటర్ వచ్చినాయి, నా నడుము వరకు వాటర్ వచ్చినాయి. ఫ్లో అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది. మేమైతే అదే ఆలోచిస్తున్నాం, ముందుకు వెళ్దామా ఎక్కడితో ఆగిపోదామా అని. మేమైతే ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయింది. కానీ ఇంకో హ్యాపీ మూమెంట్ ఏంటంటే వర్షం పడిన తర్వాత వాటర్ ఫాల్స్ ఫ్లో చూసారా, ఇందాకన్నా డబల్ ఫ్లో అయితే స్టార్ట్ అయిందనమాట. చాలా అంటే చాలా హెవీగా పడుతుంది. ఓకే, ఫైనల్లీ ఒక్క ఫ్రేమ్లో మీరు వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చూడండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. గాయస్ ఫైనల్లీ ట్రెక్ కంప్లీట్ చేసుకొని కాలు వాటర్ ఫాల్స్ చూసుకొని రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయాం రూమ్ దగ్గరికి. రిటర్న్ వస్తున్నప్పుడు నేనైతే ఆ ట్రెక్ వీడియో అయితే ఏం చేయలేదు, ఎందుకంటే అప్పటికి క్యామ్ అదంతా తడిసిపోయింది. సడన్గా రెయిన్ అయితే స్టార్ట్ అయింది అక్కడ. దానివల్ల ఇంకా 360 క్యామ్ అన్నీ ఇంకా బ్యాగ్లో ప్యాక్ చేసి మూవ్ అయిపోయాం స్పీడ్గా రిటర్న్ బ్యాక్. ఎందుకంటే వాటర్ ఫ్లో కూడా ఎక్కువ అయిపోద్ది. మీరు ఎప్పుడైనా ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చినప్పుడు వర్షం పడిందంటే రిటర్న్ బ్యాక్ అయిపోండి, రిస్క్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే వాటర్ ఫ్లో సడన్గా ఎక్కువ అయిపోద్ది అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర. అండ్ నెక్స్ట్ దగ్గర 2 or 3 స్టెప్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఫస్ట్ స్టెప్ దగ్గర నుంచి కూడా వాటర్ ఫాల్స్ మీరు వ్యూ చూడొచ్చు, సెకండ్ దగ్గర నుంచి కూడా. అంటే ట్రెక్ చేసే కొద్దీ ఇంకా దగ్గరికి వెళ్తారనమాట. దాని లెవెల్ అండ్ దాని ఎంజాయ్మెంట్ వేరే అనుకోండి. 3rd లెవెల్కి వెళ్దాం. కానీ ఎవరైనా రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే ఫస్ట్ లెవెల్ వరకు ఆగిపోవచ్చు మీరు. ద బెస్ట్. అక్కడి నుంచి కూడా వ్యూ సూపర్ ఉంటుంది. విషయం ఏంటంటే రెయిన్ కోట్స్ అయితే క్యారీ చేయండి. యూజ్ అండ్ త్రో రెయిన్ కోట్స్ ఉంటాయి, 100 రూపీస్ ఛార్జ్ అవుద్ది అంతే. ఫోన్ పౌచెస్ వచ్చేసి 20 రూపీస్. అవి క్యారీ చేయండి కంపల్సరీ. ఎందుకంటే డేలో ఒక్కసారైనా ఏదో ఒక టైంలో 1-2 అవర్స్ వర్షం అయితే కంపల్సరీ పడుతుంది ఇక్కడ. చలో ఈ వ్లాగ్ అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను మీ విజయ్ వ్లాగ్స్. మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వ్లాగ్లో. అంటిల్ దెన్ బాయ్.